నమస్తే. ఈ వారం సమాచారానికి స్వాగతం. ఈరోజు మేడే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సకల శ్రామిక సోదరులకు మేడే శుభాకాంక్షలు. ఈ వారం కార్టూన్. ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం. ఇది భారతదేశంలోనే పుట్టిందట. భారతదేశంలో కాకుంటే ఎక్కడ పుడుతుంది? నవ్వుల దినోత్సవం అంటే ఏమీ లేదు, మనం అంతా నవ్వాలి, నవ్వుకోండి. ఎలాగంటే అలా నవ్వండి, వికటాట్టహాసం చేయండి, మందహాసం చేయండి, పకపక నవ్వండి, ముసిముసి నవ్వులు నవ్వండి, ఎట్లాగైనా నవ్వండి. నవ్వక తప్పదు. ఎలా నవ్వుతామయ్యా అంటే మనం కితకితలు పెట్టుకొనైనా నవ్వాలి. ఎందుకు నవ్వాలంటే పెట్రోల్ ధరలను చూసి నవ్వండి, అధిక ధరలను చూసి నవ్వండి, ప్రభుత్వ నిర్వాకాన్ని చూసి నవ్వండి, బుల్డోజర్లను చూసి నవ్వండి, నిరుద్యోగాన్ని చూసి నవ్వండి. నవ్వడానికి 190 కారణాలు ఉన్నాయి. ఏం చేస్తాం, చస్తామా, ఏడవలేక నవ్వేస్తామని ఒక కవీశ్వరుడు అన్నాడు. అలాగైనా నవ్వుకోండి, నవ్వడం తప్పదు, నవ్వాలి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆ పార్టీ గడప దాకా వచ్చి వెనుదిరిగారు. తలుపులు బార్లా తెరిచున్నాయి. గడప దగ్గరే సోనియా గాంధీ నించొని ఆహ్వానిస్తున్నారు కూడా. ఎర్రతివాచి కూడా పరిచుంది. అయినా ఆయన వెళ్ళలేదు, వెనుదిరిగారు. కిందటి వారమే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ గెలుపు కోసం కొన్ని చిట్కాలు అధిష్టానానికి సూచించారు. ఈ జబ్బుకు చిట్కా వైద్యం ఏం పనిచేస్తుంది అని అక్కడి గృహ వైద్యుల పెదవిర్చారు. తను కాంగ్రెస్లో ఉన్నప్పటికీ తన యావత్ సైన్యం టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రయత్నిస్తుందని పీకే కేసీఆర్కు మాట ఇచ్చారు. అదెట్లా అన్నారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ మనం వితర్కించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతిసారి కాంగ్రెస్ ఓడిపోతుందా, అది బీజేపీ గెలుపా అని ఆలోచించాలి. ఈ 8 ఏళ్లుగా కాంగ్రెసు చాలా చోట్లనే గెలిచింది. కానీ ఫిరాయింపుల ద్వారా ఆయా రాష్ట్రాలు బీజేపీ కైవసం అయ్యాయి. అది సక్రమమా అక్రమమా అనేది పక్కన పెడితే కాంగ్రెస్ కాకుండా పలు చోట్ల ఇతరేతర విపక్షాలు కూడా గెలిచాయి, ఓడిపోయాయి. కేంద్రంలో అధికారం ఉండడం, విపరీతమైన ఆర్థిక బలం, ఆర్ఎస్ఎస్ అంగబలం ఉండటం బీజేపీ గెలుపుకు దోహదపడింది. అట్లాగే వాళ్ళు తీసుకున్న హిందుత్వ అజెండా, దానికి విస్తృతంగా ప్రచారం ఇవ్వటం, ప్రచార సాధనాలన్నిటినీ సమర్థంగా ఉపయోగించుకోవటం, మోదీని మహాశక్తిమంతుడిగా, దైవస్వరూపుడిగా, అవతార పురుషుడిగా చిత్రించడం, ఇవన్నీ బీజేపీ గెలవడానికి దోహదపడ్డాయి. అటేమో ఫిరాయింపులు, విపక్షాల్లో అనైక్యత, కుమ్ములాటలు, ఇవన్నీ విపక్షాలను బాగా కుంగదీశాయి. అంతేకాదు, ఇతరేతర ప్రలోభాలకు ఆశపడి ఫిరాయించేవాళ్ళు, ఫిరాయింపుల చట్టం సమర్థంగా శక్తివంతంగా ఉండకపోవటం, అనవసరంగా గెలవలేని చోట్ల విపక్షాలు పోటీ పెట్టి ఓట్లు చీల్చడం, ఇవన్నీ కూడా విపక్షాలను బాగా కుంగదీస్తున్నాయి. మాయల పకీరు మంత్రదండం తిప్పి తిమ్మిని బమ్మి చేసినట్టు పీకే ఏదో చేస్తాడని అనుకోలేం. కొన్ని చోట్ల ఆయన సమర్థంగా పనిచేసినట్టు, ఆయన ద్వారానే గెలిచినట్టు మనకు కనిపించవచ్చు. కానీ పార్టీ కార్యకర్తలు వీళ్ళంతా లేనిది కేవలం వ్యూహాలతోనే రాజకీయాలు నడవవు. కాంగ్రెస్లోనూ ఇతర విపక్షాల్లోనూ చాలామంది పీకేలే ఉన్నారు. కానీ వాళ్ళ సేవలను ఆయా పార్టీలు సమర్థంగా వినియోగించుకోవట్లేదు. కింది స్థాయి ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఐక్యంగా ఉండడం, పార్టీలన్నీ కలిసి ఉండడం తక్షణ అవసరం. కానీ అదే కొరవడింది దురదృష్టవశాత్తు. అదే నాయకత్వంలో అదే కాంగ్రెస్ పార్టీ 2004లోనూ 2009లోనూ గెలిచి 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళింది. కాబట్టి మనం అధిష్టానాన్ని కానీ ఆ నాయకత్వాన్ని కానీ దూషించలేము. దూషించడం అంటే కేవలం వ్యతిరేక ప్రచారం చేయడం అంతే. ఎప్పటికప్పుడు సొంతింటిని ప్రక్షాళన చేస్తూ
వెళ్ళడం, అందరినీ కలుపుకుపోవడం, ప్రతిపక్షాలు ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించడం తక్షణ అవసరం. సామాన్యుణ్ణి ప్రతిరోజు కంటతడి పెట్టిస్తున్న పెట్రోల్ ధరల పాపమంతా బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నట్టుగా మొన్న మోదీ మాట్లాడారు. ఆయా రాష్ట్రాలు తమ వ్యాటును తగ్గించుకొని తక్షణం పెట్రోల్ ధర తగ్గడానికి ప్రయత్నించాలని కూడా ఆయన సూచించారు. 6 నెలల కిందట సరిగ్గా 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఎక్సైజు పన్నులను కొంచెం తగ్గించుకొని కేంద్రం పెట్రోల్ ధరను కొంచెం తగ్గించింది. అట్లాగే ఇప్పుడు రాష్ట్రాలు తగ్గించాలని ఆయన సలహా ఇస్తున్నారు. నిజానికేమో అన్ని రాష్ట్రాలు అప్పుల్లో మునిగిపోతున్నాయి, అప్పుల ఊబిలోకి మునుగుతున్నాయి. కేంద్రం ఏమో తను రాష్ట్రాలకు వాటా పెట్టని సుంకాలను పెట్రోల్ మీద విధించి ఆ డబ్బంతా తనే తీసుకుంటుంది. అట్లా తర్వాత అది వేస్తున్న ట్యాక్సుల ద్వారా లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇప్పటికే దండుకుంది, ఇంకా దండుకుంటూనే ఉంది. పెట్రోల్ ధర పెరగని రోజంటూ లేదు. కేంద్రం ఇస్తున్న సబ్సిడీలన్నింటికన్నా అధిక మొత్తంలో కేవలం ఒక్క పెట్రోల్ ద్వారానే కేంద్రం దండుకుంటుందని ఆర్థికవేత్తలు సవివరంగా గణాంకాలతో సహా వివరించారు. ఆ వివరాలు తెలియాలంటే ఇదే ఛానల్లో పాత వీడియోలను వీక్షించండి. రాష్ట్రాలకే కాదు, ఈ ప్రభుత్వం ప్రజలకిస్తున్నది కూడా ఏమీ లేదు, తీసుకుంటున్నదే ఎక్కువ, ఇస్తున్నది కించిత్ మాత్రమే. పెట్రోల్ ధరలు పెంచుతున్నప్పుడు నిరుపేదల గురించి, మోపెడ్లు నడుపుతున్న వాళ్ళ గురించి, ఆటో డ్రైవర్ల గురించి కేంద్రం ఆలోచించట్లేదు. అది దాని బాధ్యత అయినా మొత్తంగా విస్మరిస్తోంది. అట్లాగే పెట్రోల్ ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. తద్వారా ఇతరేతర వస్తువులన్నిటి ధరలు, ముఖ్యంగా నిత్యావసర ధరలు మండిపోతాయి. అది ప్రభుత్వానికి తెలుసు. తెలిసినా కూడా ఇట్లాగే పెంచుతూనే ఉంది పెట్రోల్ ధరల్ని. ప్రజలకు ఇటు ప్రభుత్వానికి అత్యంత కీలకమైన పెట్రోల్ రంగాన్ని కంపెనీలకు ఇవ్వడం ఎందుకు? ఆదిలోనే ఇది పొరపాటు కదా. అట్లాగే ఆ కంపెనీల పైన కంపెనీలకు వచ్చే లాభాలు తగ్గుతాయేమో అనే దానిపైనే కేంద్రానికి దృష్టి ఎక్కువ ఉంది, కానీ ప్రజల మీద లేనే లేదు. అది ముఖ్యంగా పేదవాళ్ళ వైపే చూడట్లేదు. ఈ శషబిషలన్నీ ఎందుకు? రాష్ట్రాలను తగ్గించమని అడగడం ఎందుకు? మీ చేతిలో పనే కదా. పెట్రోల్ పైన కూడా జిఎస్టీ విధించేయండి, అయిపోతుంది. 28% పెట్టుకోండి, పర్లేదు. అటు రాష్ట్రాలు ఏమి అనజాలో, ఇటు ప్రజలు కూడా బాగుపడతారు కదా. ఆ పని చేయండి ముందు. హిందీ నటుడు అజయ్ దేవ్గన్ ట్వీట్తో మళ్ళీ హిందీ వివాదం తెరకెక్కింది. అది రాజకీయ మలుపు కూడా తీసుకుంది. అంతకు వారం రోజుల ముందు బీజేపీ తన పార్టీలోని ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ హిందీలోనే జరగాలని నోటీస్ పంపించింది. అది ఆ పార్టీ ఇష్టం, అది ఎట్లా జరుపుకున్నా మనకు అభ్యంతరం లేదు. అన్ని భాషలు గొప్పవే. ఒక భాష తక్కువ, ఒక భాష ఎక్కువ మంది మాట్లాడుతున్నంత మాత్రాన అదే గొప్ప భాషగా ఉండదు. ఎవరి భాష వాళ్లకు గొప్పదే. అట్లా హిందీ కూడా గొప్పదే, కానీ హిందీలాగే ఎవరి మాతృభాష వాళ్లకు మహా ఉన్నతంగా గొప్పగా కనిపిస్తుంది. కన్నడ కస్తూరి అంటే తేనెలూరే తెలుగు అంటారు. తెలుగు కండ అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. కండ అంటే చెరుకు. హిందీ మన జాతీయ భాష ఏం కాదు. దేశంలో ఉన్న 22 అధికార భాషల్లో అది ఒకటి. దేశంలో అతి పురాతన భాషలు తమిళం, తెలుగు తదితర దక్షిణాది భాషలు మాత్రమే. హిందీ పురాతన భాష కాదు. సంస్కృతం, ప్రాకృతం, పర్షియన్ మాటలు కలిపి ఆ భాషలో ఉంది ఇంత, ఈ భాషలో ఉంది ఇంత, ఈ భాషలో ఉంది ఇంత తీసుకొని హిందీ ఏర్పడింది. హిందీ ఇండో ఆర్యన్
ఇండో యూరోపియన్ భాషల సమ్మిళితం. జాతీయ చిహ్నాల్లో కూడా హిందీ భాష ఎక్కడా కనిపించదు. 4 సింహాల బొమ్మ కింద సత్యమేవ జయతే అని ఉంటుంది. సత్యమేవ జయతే అనేది సంస్కృతం, హిందీ కాదు. జాతీయ గీతం రచించింది జనగణమన, రవీంద్రనాథ్ ఠాగూర్. అది బెంగాలు సంస్కృత సమ్మిళిత భాషలో ఉంటుంది. అట్లాగే వందే మాతర గీతం కూడా రచించింది బంకించంద్ర చటోపాధ్యాయ. ఆయన కూడా బెంగాలీనే. అది కూడా బెంగాలీ సంస్కృతాల సమ్మిళిత గానం. జాతీయ జెండాను రూపొందించిందేమో మన తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య గారు. హిందీ మాతృభాషగా ఉన్న వారికి నిజంగా అది గొప్ప భాషే. అట్లాగే ఇతరేతర భాషలు మాతృభాషలుగా ఉన్నవారికి అవే వాళ్లకు గొప్ప భాషలు. ఏ భాష తక్కువ కాదు, ఏ భాష ఎక్కువ కాదు. ఒక భాష ఇంకో భాష పైన పెత్తనం చెలాయించడం కానీ, ఒక భాషను కావాలని ఇతరులపైన రుద్దడం కానీ మంచిది కాదు. అన్ని భాషలను గౌరవించాలి. 124A చట్టం అంటే రాజద్రోహ చట్టం. అది బ్రిటిష్ కాలం నాటిది. బ్రిటిష్ కాలంలో రాజులు ఉండేవాళ్ళు. రాజులకు వ్యతిరేకంగా మాట్లాడితే అది రాజద్రోహం అయ్యేది. రాజు మాటనే శాసనం కాబట్టి రాజు ఏది చెప్తే అది చట్టంగా రూపొందేది. అట్లా రూపొందిన చట్టమే ఈ రాజద్రోహ చట్టం. ఇప్పుడేమో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రాజ్యాంగం ద్వారా మనం వాక్ స్వాతంత్రాన్ని పొందిపుచ్చుకున్నాం. ఇప్పుడు రాజులు ఉండరు, కేవలం ప్రజలు ఎన్నుకున్న ప్రజాసేవకులు మాత్రమే ఉంటారు. అది కూడా 5 ఏళ్ల కాలం వరకే. ఆ తర్వాత ప్రజలే వాళ్ళను తీసేస్తారు. రాజులను పాతిపెట్టేశాం. ఇంకా రాజద్రోహ చట్టం ఉండడం, దాన్ని అమలు చేయడం, దాని కింద అరెస్టులు చేయడం గర్హించదగ్గ విషయం, విచారించదగ్గ విషయం. ఈ చట్టం కింద వయోవృద్ధులు అంటే 80 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా, అట్లాగే మహిళలు కూడా జైళ్లలో మగ్గుతున్నారు. ఈ రాజద్రోహ చట్టమే విద్రోహ చట్టం. ప్రభుత్వం ఒకటి ఆలోచించాలి. వాళ్ళు బోల్డ్ కేసులు పెట్టి రాజద్రోహ చట్టం కింద సతాయించి అరెస్టులు చేసి తీసుకొచ్చేసరికి కోర్టులో 3% కన్నా ఎక్కువ నిలవట్లేదు. అంటే 97% కేసులు అక్రమ కేసులు, అన్యాయంగా పెట్టిన కేసులే, అబద్ధపు కేసులే. ఇది ప్రభుత్వం గమనించట్లేదు. ఈ 4-5 ఏళ్లలో ఈ చట్టం కింద 160% అరెస్టులు పెరిగాయి. ప్రభుత్వాలు ప్రజలకు ఎక్కువగా భయపడుతున్నంతసేపు క్రూరమైన చట్టాలను తీసుకొస్తారు. రాజద్రోహం చట్టం కేసులన్నింటినీ రేపు మే 5వ తారీఖున మేము పరిశీలిస్తామని, ఇక పైన వాయిదాలు అంటూ ఇవ్వమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గాంధీజీ లాంటి వాళ్లను అరెస్ట్ చేసి వాళ్లపైన రాజద్రోహం మోపిన బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని ఇంకా ఎందుకు మనం కొనసాగిస్తున్నారు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇకపైనైనా 124A రాజద్రోహ చట్టాన్ని తీసేస్తారని, రద్దు చేస్తారని ఆశిద్దాం. ఈ మధ్య జరిగిన ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ ఎన్ మార్చ్ పార్టీకి చెందిన ఎమాన్యుయల్ మార్కన్ అనే ఆయన 2వ సారి గెలిచారు. ఫ్రాంకోయిస్ మిత్తరాన్, జాక్విస్ చిరాకుల తర్వాత 2 సార్లు గెలిచింది ఆయనే. ఇంతకు ముందు జరిగిన అంటే 2017లో 5 ఏళ్ల కింద జరిగిన ఎన్నికలకు ఒకే ఒక్క సంవత్సరం ముందు ఆయన తన పార్టీని నెలకొల్పారు. 1 సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చారు. అది అలా ఉంచితే సెక్యులరిస్టులు, సోషలిస్టులు, ఉదారవాదులు భయపడాల్సిన భయంకరమైన అంశం ఒకటి ఉంది. ఎటుపోతున్నావంటే వెనక్కిపోతున్నావు అన్నట్టు ఫ్రాన్స్లో నెమ్మదిగా సంకుచిత జాతీయవాద పార్టీలు వాటి ఓటు శాతాన్ని పెంచుకుంటున్నాయి. అక్కడ క్రమేపీ అవి బలపడుతున్నాయి. ఒకప్పుడు లెఫ్టిస్టులు, సోషలిస్టులు అధ్యక్షులుగా ఉన్న ఫ్రాన్స్లో
ఆ లెఫ్టిస్టుల పార్టీలు, సోషలిస్టుల పార్టీలు మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి. వాటి ఓటు శాతం విపరీతంగా పడిపోయి 5% లోపలికి వచ్చింది. ఫ్రాన్స్లోనే కాకుండా అమెరికా, కెనడా, యూరోప్, ఆసియా దేశాల్లో కూడా ఈ పోకడ ఎక్కువ అవుతుంది. అంటే సంకుచిత భావాలున్న జాతీయ పార్టీలు ముందుకొస్తున్నాయి. ఇది చాలా విచారించదగ్గ విషయం. అంతర్జాతీయంగా దీనిపైన పెద్ద ఎత్తున చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. మేధావులు బయటికొచ్చి ఆలోచించాలి. ఈ శక్తులను ఎదుర్కొనే శక్తులు బలహీనపడడం చాలా దురదృష్టకరం. మార్కన్ అంతర్జాతీయ సమస్యలు వీటన్నిటితో పాటు ఇప్పుడు ఆయన అక్కడి ఫ్యాసిస్ట్ పోకడలపైన కూడా పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. అలా పోరాడతారని ఆశిద్దాం. లండన్లో ఒక ఆవిడకు అద్దె ఇల్లు దొరకడం సమస్యగా పరిణమించిందట. ఎందుకంటే ఆమెకు ఒక పెంపుడు పిల్లి, 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు సరే కానీ పెంపుడు జంతువులు ఉన్న వాళ్లకు అద్దె ఇల్లు ఇవ్వడం అని అద్దె ఇచ్చేవాళ్ళు, కిరాయికి ఇచ్చేవాళ్ళు చెప్తున్నారు. ఆ పిల్లి అంటేనేమో ఆమెకు చాలా ప్రేమ, పంచప్రాణాలు. ఇక లాభం లేదనుకొని ఆ పిల్లిని తను పెళ్లి చేసుకుంది అక్కడి శాస్త్రోక్తంగా, వైభవోపేతంగా. మరో కొత్త ఇంటికి మారే ముందు మరో గత్యంతరం లేక ఆవిడ ఆ పిల్లిని, నేను 2 పిల్లలు, నా భర్త ఉన్నామని కొత్త అద్దె ఇంట్లోకి చేరిపోయింది. నీ భర్త ఏడి అంటే ఆ పిల్లిని చూపెట్టింది. ఆ పిల్లి పేరు ఇండియా అనట. కొత్త దంపతులను మనం మనసారా ఆశీర్వదిద్దాం. దీర్ఘ సుమంగళి భవ. అమెరికాలో ఫ్లోరిడాలో ఒక ఆవిడ తన ఇంటిని అమ్మకానికి పెట్టి ఒక ప్రకటన జారీ చేసింది. ఇంటి ఫోటోలన్నిట్లో తన భర్త తన కండరాలను ప్రదర్శిస్తూ నించునున్నాడు, ప్రతి ఫోటోలోనూ, ప్రతి రూములోనూ. ఆ ప్రకటనతో పాటు ఆమె ఇంకేం చెప్పిందంటే, నా మాజీ భర్తను కూడా ఇంటితో పాటు తీసుకున్నట్టయితే ఇంటి ధరలో నేను రాయితీ ఇస్తాను. ఆయన మంచి వంటకాడు, ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతాడు అని కూడా చెప్పింది. ఇంటి ధర $3,99,000 పెద్దిల్లే. ఒక్క దెబ్బకు 2 పిట్టలు కదా. ధన్యవాదాలు. నమస్తే.